సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ పేరు? నా పేరు జితేందర్. సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. ఒక పక్కన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా వస్తున్నారు, ఎన్డీఏ కూటమిగా. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడాలంటే మీరు ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ బాగానే అనిపించింది. కానీ తర్వాత ఏమనిపిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చంద్రబాబు నాయుడు ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు హయాంలో బాగా జరిగింది. కరప్షన్ చంద్రబాబు నాయుడు ఉంటే ఇంకా బాగుండేది అనే ఫీలింగ్ అయితే ఇప్పటికీ కనిపిస్తుంది. ఆయన వస్తే బాగుంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చంద్రబాబు నాయుడు ఉంటే లా అండ్ ఆర్డర్ కానీ పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కానీ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విడిపోక ముందుకు మన ఆంధ్రప్రదేశ్ని ఎలా డెవలప్ చేసిందో ఇప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని నా ఒపీనియన్. థ్యాంక్ యూ. సార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? పవన్ కళ్యాణ్ గారు అంటేనే మనకు పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ మనకు చిన్నప్పటి నుంచి బాగా ఇది. ఇక మెగాస్టార్ తర్వాత పవన్ కళ్యాణ్ అంటే మనకు బాగా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు స్టార్ కన్నా వ్యక్తిగతంగా చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఆయన సమాజ సేవ ఎవరికైనా ఏంటంటే ఆయన చూసి స్పందిస్తాడు. అలాంటి వ్యక్తి నార్మల్గా స్పందిస్తాడు. అంటే రాజకీయాల్లోకి వస్తే ఇంకా ఎక్కువ చేస్తాడని మన ఒపీనియన్. ఆయన కూడా ఈసారి కంపల్సరీ ఎమ్మెల్యే గెలిచి పిఠాపురం నుంచి అసెంబ్లీలో కాలు పెట్టి ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేస్తాడని నేను అనుకుంటున్నా. ఏపీలో మార్పు రావాలని కోరుకుంటున్నారు మీరైతే? మార్పు రావాలని కోరుకుంటున్నా. అది మనతో పాటు ప్రజలు కూడా ఏకీభవిస్తే బాగుంటుంది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు? మహేందర్. సార్ మనకి ఆల్రెడీ ఏపీలో అయితే ఎలక్షన్ స్టార్ట్ అయిపోయినాయి సార్. ఒక పక్కన వారావారి ప్రచారాలు ఎన్డీఏ ఏమో కూటమిగా వస్తుంది, జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తారంటున్నారు. మీ 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీరు ఏం అబ్జర్వ్ చేశారు సార్? ఏం గమనించారు? జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు? ఏం లేదు, కొద్దిగా అంతే. మేబీ ఈసారి చంద్రబాబు నాయుడు వస్తాడు అనుకుంటున్నాం మేము కూడా. మ్యాక్సిమం అయితే చంద్రబాబు నాయుడు అనుకున్నాం. కానీ జగన్మోహన్ కూడా కొద్దిగా చిన్న చిన్నవి అయితే మంచిగానే చేసిండు. ఏంటంటే వాళ్ళకి వర్కర్లు అవి ఇవి పెట్టాడు కదా ఈ మధ్యలో. ఇంటింటికి రైసు ప్లస్ పింఛన్స్ అవన్నీ ఇంటికి పంపిస్తుంది. కాబట్టి మే 50-50 ఛాన్స్ అటు ఇటు. చంద్రబాబు నాయుడు కూటమి లేకపోయి ఉంటే ఒంటరిగా పోటీ చేసి ఉంటే బాగుండనొచ్చు. మేబీ ఓట్లు చీలిపోతాయి. ఎందుకంటే కొన్ని సీట్లు వాళ్ళకు కూడా రాలేవు కదా, డివైడ్ అయిపోయినాయి కదా, తెలుగుదేశంకి, బీజేపీకి, జనసేనకి. దానివల్ల కూడా చంద్రబాబు నాయుడికే ప్రాబ్లం అటు ఇటు. మ్యాక్సిమం జగనే ఛాన్సెస్ ఎక్కువ. చెప్పలేం, 50-50 అటు ఇటు. సంక్షేమ పథకాలు అయితే అందే సార్, బట్ అభివృద్ధి లేదని చెప్పేసి అంటున్నారు కదా. పథకాలు అయితే చాలా మందికి అందినట్టున్నాయి ఈ మధ్య. రైతులకి దేనికి దానికి దీనికి ప్లస్ అమ్మ ఒడి ఏంది, ఇంకా చాలానే చేసినట్టుండవు. అది ఇల్లులు కూడా ఇచ్చినట్టుండు కదా కొద్దిగా బాగానే. ఆ 3 రాజధానుల విషయంలో టైం వేస్ట్ చేశారని చెప్పేసి అందరూ కొంచెం అదైతే చాలా వేస్ట్ అయింది. అమరావతి ఉండంగా మళ్ళీ వేస్ట్, వైజాగ్ అనేసి పైసలన్నీ వేస్ట్ చేశారు. అదొకటైతే చాలా వేస్ట్ అయింది. అదేదో ఫస్టే అక్కడ కట్టకుండా ఆడగట్టినా ఈడగట్టినా ఒకటే దగ్గర కట్టుంటే బాగుండదు. ఇప్పుడు వైజాగ్ పోయినా ఏంది వేస్టే కదా, అమౌంట్ అయితే ప్రజలదే, పైసలన్నీ వేస్ట్. అది కట్టాలన్నా మళ్ళీ 10 ఏళ్ళు పడుతుంది మళ్ళీ, అంతే. అలాగే మనకి చూసుకుంటే వైసీపీలో కొంతమంది కొడాలి నాని గారు కావచ్చు, మన పెరిగి నాని గారు వచ్చి, అంబటి రాంబాబు గారు కావచ్చు, కొంతమంది రోజా గారు కావచ్చు, ఇలా చాలామంది అయితే గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు సార్. ఏంటి అధికారం రాదని భయం అంటారా? లేదు, వాళ్ళు ఎన్ని రోజులు అగ్రెసివ్ ఉండే కదా, ఇప్పుడు మళ్ళీ అగ్రెసివ్ ఉంటే ఏడవడిపోతారని వాళ్ళ భయం మీద ఉన్నారు అంతే. ఓట్లు అయితే గెలుస్తారు కొన్ని చోట్ల. రోజా ఇల్లు అయితే కొద్దిగా డౌట్ వచ్చు. నాని గెలుస్తాడు, ఎందుకంటే సొంత నియోజకవర్గం పోటీ చేస్తున్నాడు కదా రోజా. అనిల్ కుమార్ యాదవ్ ఒకటి షిఫ్ట్ అయ్యిండు, ఓడిపోతాడు అంతే. అక్కడికి వెళ్ళి అయితే తెలుగుదేశమే గెలుస్తుంది, నారాయణ గెలుస్తారు. సీట్స్ రావు సార్ ఈసారి వైసీపీకి మ్యాక్సిమం అయితే 45-50 వరకు రావచ్చు అనుకుంటున్నాము. 50-50లో ఛాన్స్. మీది కూటమి, మ్యాక్సిమం అయితే కూటమికే రావచ్చు. అదే ఇండిపెండెంట్గా బీజేపీ పొత్తు లేకుండా వీళ్ళు తెలుగుదేశం పోటీ చేసి ఉంటే బాగుండు. దానివల్ల కొద్దిగా చీలితే ఓట్లు అయితే బాగానే.